అంటే మెడ కండరాలు అరిగినా కూడా షోల్డర్ పెయిన్ వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా సార్. అంటే ఇది నిజమేనా? ఒకవేళ నిజమైతే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మెడ కండరాలకి షోల్డర్ అరుగుదలకి సంబంధం లేదమ్మా. కాకపోతే చాలాసార్లు ఏమవుతుందంటే చాలా కామన్గా గమనించిన సమస్య ఏంటంటే ఈ రోజుల్లో మొబైల్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది, కంప్యూటర్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల చాలామందికి నెక్ మజిల్స్ టైట్ అవుతాయి. ఇక్కడ ఉండే ట్రెపీజియస్ మజిల్ అంటాం మనం, ఈ నెక్ మజిల్స్ ఉంటాయి. ఈ నెక్ మజిల్స్ టైట్ నెక్ మజిల్స్ పెయిన్ అవుతుంది. సేమ్ టైం మనకి నెక్లో డిస్క్ అంటే ఈ సర్వైకల్ డిస్క్ అంటాం, ఈ వెన్నుపూస మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. ఈ డిస్క్ కంప్రెషన్ వల్ల ఇక్కడ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మందిలో ఈ నొప్పి ఇక్కడి నుంచి ఈ భుజం దాకా పాకుతుంటుంది, కొన్నిసార్లు చేతిలో కూడా వెళ్తుంటుంది. సో వీళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే ఈ నొప్పి అంతా షోల్డర్ పెయిన్ అనుకుంటారు. సో కానీ ఆ పెయిన్ యాక్చువల్గా నెక్ నుంచి వస్తుంది. షోల్డర్ పెయిన్ అనేది షోల్డర్ పెథాలజీ అంటే షోల్డర్కి సంబంధించిన సమస్య ఉండే వాళ్ళు పెయిన్ అనేది ఎక్కువగా ఈ భాగంలో ఉంటుంది, అంటే ఆర్మ్ లేదా ఈ భాగంలో ఉంటుంది. షోల్డర్ పెయిన్ యూజువల్గా నెక్ దాకా పోతుంది. సో మోస్ట్లీ ఇక్కడి నుంచి పెయిన్ వస్తుందని ఎవరైనా కంప్లైంట్ చేసినట్టయితే అది నెక్కి సంబంధించిన సమస్య. నెక్కి సంబంధించిన సమస్యల్లో మెడ దగ్గర నుంచి మొదలుకొని భుజం, చెయ్యి, మోచెయ్యి, ఈవెన్ ఫింగర్స్ దాకా కూడా పెయిన్ రేడియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రెండు సమస్యలు కలిసి ఉంటాయి. కొంతమందికి ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ఉండొచ్చు, అదేవిధంగా ఫ్రోజన్ షోల్డర్ ఉండొచ్చు, లేదా సర్వైకల్ స్పాండిలైటిస్తో పాటు లోపల మజిల్ టైర్స్ ఉండొచ్చు, లేదా షోల్డర్ ఆర్థరైటిస్ ఉండొచ్చు. సో రెండు సమస్యలు కలిసి ఉన్న పేషెంట్స్ కూడా వస్తుంటారు మా దగ్గరికి. బట్ రెండింటికి మనం విడివిడిగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే.